వెడిక బనకచర్ల బంక అతకలేదని బీఆర్ఎస్ నేతలు మరో అంశం ఎత్తుకున్నారని ఎంపీ చామల విమర్శించారు. బనకచర్ల విషయంలో చంద్రబాబుతో అంటకట్టారని, ఇప్పుడేమో కర్ణాటక ప్రభుత్వంతో అంటకడుతూ దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అల్మట్టి ఎత్తు పెంచాలంటే కర్ణాటక ప్రభుత్వం ఆలోచన ఈనాటిది కాదని, అల్మట్టి ఎత్తు పెంచుకోవాలని 2011లోనే కర్ణాటక నిర్ణయించిందని ఎంపీ చామల గుర్తు చేశారు. ఇక కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం పైన 2012లోనే సుప్రీంకోర్టు స్టే విధించిందని చామల వివరించారు. చూపించి కోట్ల ఏదో జరిగిపోతుందని చెప్పి తెలంగాణ ప్రజలు అరే అవునా 100 టీఎంసీలు పోతున్నాయి ఎట్లా పోతాయి అని అందరు భయపడాలిగా. తెలంగాణ ప్రజలకు ఏంది, ఈ ప్రభుత్వము అసమర్థతగా ఉంది, అసమర్థ పాలన జరుగుతుంది, వీళ్ళకి ఆలోచన లేదనేది రేకింతించనికనే ఈ రోజు వినోదరావు గారు ప్రెస్ మీట్ పెట్టి ఆల్మట్టి గురించి తీశారు. ఆల్మట్టి అనేది కొత్త సబ్జెక్ట్ కాదు. ఇప్పుడు వాళ్ళు ఏదో 70,000 ఎకరాలు సేకరిస్తుర్రు, కోట్ల రూపాయలు ఖర్చు పెడుతుర్రు. ఈ ఖర్చు పెట్టి ఇవన్నీ చేసి వాళ్ళ డిపిఆర్ పెట్టిన ఖర్చును మొత్తం చూపించి కోర్టులో సబ్మిట్ చేస్తే కోర్టు వాళ్ళ సైడ్ సానుకూలమైంది. అవునబ్బా అంత ఖర్చు పెట్టారు కదా వదిలేయండి, జర్రనేగా పెంచుకోనియండి అని చెప్తుంది, కాబట్టి మీరు అలర్ట్గా ఉండండి అని చెప్పే ప్రయత్నం ఆయన చేసిండు. నిన్న ఎట్టి పరిస్థితుల మొన్న చెప్పిన బనకచర్ల విషయంలోనైనా ఇప్పుడు ఆల్మట్టి విషయంలోనైనా తెలంగాణలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఎట్టి పరిస్థితుల్లో కూడా కాంప్రమైజ్ కాదు. ఫస్ట్ ఎందుకంటే ఈ కర్ణాటక ప్రభుత్వం మేము ల్యాండ్ అక్వైజిషన్ చేస్తున్నాము, మేము పెంచుకుంటున్నాము, మా సామర్థ్యాన్ని పెంచుకుంటాము, మా దగ్గర ఇంత ఆయకట్టు ఉంది, పెద్ద పెద్ద ఆయకట్టుకు నీళ్లు అందియాలి, మాది డ్రాట్ ఏరియా, మా ఉత్తర కర్ణాటక ప్రాంతానికి అన్యాయం జరుగుతుంది, మేము ఇక్కడ ఆల్మట్టిని పెంచుకుంటామన్న విషయం కొత్త ఏం కాదు. ఆ విషయానికి వస్తే ఇవి కూడా చెప్తా. ఇప్పుడు వాళ్ళ హయాంలో 2022 అఫిడవిట్ ఫైల్ చేసిర్రు, ఫోటోగ్రాఫ్స్ తోటి, డాక్యుమెంట్స్ తోటి, కంప్లీషన్ ఆఫ్ వర్క్ స్టేజ్ తోటి. వాళ్ళ హయాంలో దగ్గర అంటే నవంబర్ 2022 కల్లా మేము 4,555 కోట్లు దీని మీద ఖర్చు పెట్టి